రైట్ నేడు ప్రధాని మోదీ హైదరాబాద్ కు రానున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్న ప్రధాని శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలతో బిజీగా గడపబోతున్నారు. మధ్యాహ్నం 2:20 బేగంపేట విమానాశ్రయానికి చేరుకోనున్నారు. అక్కడి నుండి నేరుగా హెచ్ఐసిసికి వెళ్లనున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేయనున్నారు. ప్రధాని కాకతీయ టెక్స్టైల్ పార్క్ ను ప్రారంభించనున్నారు. అలాగే గుడిబల్లు టు మహబూబ్ నగర్ 4 లైన్ల రహదారి నిర్మాణానికి వర్చువల్ గా శంకుస్థాపన చేయనున్నారు. కాజీపేట టు విజయవాడ మల్టీ ట్రాకింగ్ రైల్వే పనులను కూడా ప్రారంభించనున్నారు. ప్రధాని మధ్యాహ్నం 3:40 సింధు ఆసుపత్రిని ప్రారంభించనున్నారు. సాయంత్రం 6:25 పరేడ్ గ్రౌండ్స్ కు చేరుకుని బహిరంగ సభలో పాల్గొననున్నారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో భద్రతను కట్టుదిట్టం చేశారు పోలీసులు. కీలక ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నారు. ఈ రోజు ప్రధాని మోదీ హైదరాబాద్ కు రాబోతున్నారు. మూడోసారి ప్రధాని అయిన తర్వాత మొట్టమొదటిసారిగా హైదరాబాద్ కు చేరుకోబోతున్నారు. ఈ రోజు బహిరంగ సభకు సంబంధించినటువంటి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రత్నకుమార్ ద్వారా తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ రత్నకుమార్. ప్రధాని మోదీ ఈ రోజు హైదరాబాద్ కు చేరిపోతున్నట్టు తెలుస్తోంది. అనేక కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. డీటెయిల్స్ అంటే ఆశా, గుడ్ మార్నింగ్. మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి హైదరాబాద్ కు ప్రధాని మోదీ రాబోతున్నారు. జనాగ్రహ సభలో ఇవాళ సాయంత్రం 6 గంటలకు సభకు హాజరు కాబోతున్నారు. అయితే ముందుగానే 2 గంటల ప్రాంతంలోనే మోదీ హైదరాబాదు చేరుకుంటారు. బేగంపేట విమానాశ్రయానికి మొదటగా ఆయన వస్తారు. బేగంపేట విమానాశ్రయానికి వచ్చిన తర్వాత అక్కడి నుంచి హెచ్ఐసిసికి 2:20 ప్రాంతంలో బేగంపేటకు చేరుకొని 2:25 హెచ్ఐసిసికి వెళ్తారు. హెచ్ఐసిసి నుంచే వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు వర్చువల్ గా శంకుస్థాపన చేయబోతున్నారు. అందులో ముఖ్యంగా దాదాపు 8,000 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు ప్రధాని మోదీ ఇవాళ శంకుస్థాపన కార్యక్రమాలు ప్రారంభోత్సవాలు చేయబోతున్నారు. అందులో ముఖ్యంగా కాకతీయ టెక్స్టైల్ పార్క్ ను ప్రారంభించబోతున్నారు. గుడిబల్లూరు అలాగే మహబూబ్ నగర్ మధ్య 4 లేన్ల రహదారికి ఆ నిర్మాణానికి వర్చువల్ గా శంకుస్థాపన చేయబోతున్నారు. కాజీపేట విజయవాడ మల్టీ ట్రాకింగ్ పనులను ప్రారంభించబోతున్నారు. ఇవన్నీ వర్చువల్ గా ప్రారంభించిన అనంతరం 3:40 ప్రాంతంలో హైటెక్ సిటీలోని సింధు ఆసుపత్రిని ప్రారంభిస్తారు ప్రధాని. ఇక్కడ ప్రారంభోత్సవ కార్యక్రమాలు అనేవి ముగిసిన తర్వాత అనంతరం ఆయన పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళినటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ ఇటీవల కాలంలో ఆయన కొంత అనారోగ్యంతో బాధపడుతూ శస్త్రచికిత్స చేయించుకున్న నేపథ్యంలోనే ఆయన ఇంటికి వెళ్లి పవన్ కళ్యాణ్ ను పరామర్శించేటువంటి అవకాశం ఉంది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను పరామర్శించి ఆయనను పరామర్శించిన అనంతరం చంద్రబాబు నాయుడు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్లి అక్కడ కొద్దిసేపు ఉండేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ 2 కార్యక్రమాల అనంతరం 6:25 పరేడ్ గ్రౌండ్ కు మోడీ చేరుకోబోతున్నారు. పరేడ్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన జనాగ్రహ సభకు ఈ బహిరంగ సభలో ప్రధాని మోదీ పాల్గొని ప్రసంగించబోతున్నారు. అయితే జనాగ్రహ సభ పేరుతో ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభకు సంబంధించి ప్రధాని ఏం మాట్లాడబోతున్నారు అనేది ప్రస్తుతానికి ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే రీసెంట్ గా జరిగిన ఎన్నికలలో పశ్చిమ బెంగాల్లో ఇప్పటి వరకు దాదాపు 3 సార్లు అక్కడ ముఖ్యమంత్రిగా పనిచేసిన మమతా బెనర్జీని ఓడించారు. బీజేపీ ఓడించిన తర్వాత అలాగే మరోవైపు ఇక్కడ అస్సాం పుదుచ్చేరిలోనూ బీజేపీ విజయకేతనం ఎగురవేసింది. సో కొంత బీజేపీ కేడర్ లో ఆ ఉత్సాహం అనేది ఉంది. ఈ క్రమంలోనే ప్రధాని మోదీ ఈ సభలో మూడవసారి ప్రధాని అయిన తర్వాత మొదటిసారి వస్తూ ఉన్నారు. అలాగే ఎలక్షన్స్ లో 3 ప్రాంతాల్లో విజయం సాధించిన అనంతరం తొలి పర్యటనగా తెలంగాణలో పర్యటించబోతున్న నేపథ్యంలో ఆయన ఏం మాట్లాడబోతున్నారు, ఇటువంటి విషయాలనేవి తెలంగాణ బీజేపీ కేడర్ కు తెలియజేయబోతున్నారు అనేది ప్రస్తుతానికి ఆసక్తికరంగా మారింది. మొత్తానికి సాయంత్రం 6 గంటలకు ఆయన పరేడ్ గ్రౌండ్స్ కు చేరుకొని యొక్క సభలో పాల్గొంటారు. ఇక సభకు సంబంధించి ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. మొత్తం 2,600 మంది పోలీసులు ఈ బందోబస్తులో పాల్గొనబోతున్నారు. 2,000 మంది లాండ్ ఆర్డర్ పోలీసులు ఉంటారు. వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి 2,000 మంది పోలీసులు, సివిల్ పోలీసులు ఇక్కడ భద్రతా బందోబస్తులో ఉండగా మరోవైపున 600 మంది ట్రాఫిక్ పోలీసులు విధులు నిర్వహించబోతూ ఉన్నారు.
ఎందుకంటే ప్రధాని రాక నేపథ్యంలో మరి ముఖ్యంగా పరేడ్ గ్రౌండ్స్ పరిసర ప్రాంతాల్లో వైపున ఎంజీబీఎస్ సైడ్ నుంచి కావచ్చు, అలాగే పంజాగుట్ట నుంచి సికింద్రాబాద్ వైపు వెళ్ళేటువంటి మార్గం అంతా కూడా కొంత ట్రాఫిక్ ఆంక్షలు అనేవి ఉంటాయి. దీనికి సంబంధించి ఇప్పటికే ఇటు మల్కాజ్గిరి సిపి సుమతి ప్రెస్ మీట్ ద్వారా ఆమె కొన్ని విషయాలను కూడా తెలియజేశారు. ఎటువంటి భద్రతా చర్యలు అనేవి తీసుకోబోతున్నారు అనే దానికి సంబంధించి 2600 మంది పోలీసులలో 600 మంది ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ ను ప్రధాని రాక నేపథ్యంలో ట్రాఫిక్ ను నియంత్రించడానికి విధులు నిర్వహించబోతూ ఉన్నారు. అది ముఖ్యంగా ఇటు ప్యారడైజు, ప్యాట్ని, బేగంపేట్, ప్రకాష్ నగర్, అలాగే ఆ తర్వాత ఇటు సికింద్రాబాద్ వరకు కూడా ట్రాఫిక్ ఆంక్షలు అనేవి ఉంటాయి. వాహనాలన్నింటినీ కూడా వేరే ప్రాంతాలకు డైవర్ట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. మరోవైపున ఎంజీబీఎస్ సైడ్ నుంచి వచ్చినటువంటి వాహనాలను వేరే రూట్లోకి వాటిని డైవర్ట్ చేస్తూ ఉన్నారు. ఈ విధులు మొత్తం నిర్వహించడానికి ట్రాఫిక్ పోలీసులను 640 మంది ట్రాఫిక్ పోలీసులను డిప్లాయ్ చేయడం జరిగింది విధుల కోసం. ఇక నిన్న ఇప్పటికే పూర్తిగా సెంట్రల్ వ్యక్తిగత ప్రధాని సెక్యూరిటీ సిబ్బంది ఎస్పీసీ కమాండర్స్ పూర్తిగా వచ్చి అక్కడ జరుగుతున్నటువంటి భద్రతా ఏర్పాట్లకు సంబంధించి కావచ్చు అన్ని రకాల ఏర్పాట్లన్నింటినీ మానిటరింగ్ చేయడం జరిగింది. వాళ్ళు కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఈ సభను ఇవాళ సాయంత్రం ఎప్పటి నుంచి అమల్లోకి రాబోతున్నాయి? ఇవాళ మధ్యాహ్నం నుంచి యొక్క ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే సభ అనేది సాయంత్రం జరగబోతోంది కాబట్టి సో మధ్యాహ్నం నుంచి ఈ యొక్క ఆంక్షలు అనేవి అమల్లోకి వస్తాయి. మధ్యాహ్నం 12 గంటల నుంచి యొక్క ట్రాఫిక్ ఆంక్షలు అనేవి అమల్లోకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సాయంత్రం 6 గంటలకు ప్రధాని మోదీ ఇక్కడకు సభ దగ్గరకు చేరుకోబోతున్న నేపథ్యంలో సభా ప్రాంగణానికి చేరుకోబోతూ ఉన్నారు కాబట్టి మధ్యాహ్నం తర్వాత ఈ యొక్క ట్రాఫిక్ ఆంక్షలు అనేవి అమల్లో ఉన్నటువంటి అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఎగ్జాక్ట్ గా ఎప్పటి నుంచి అంటే 12 గంటల తర్వాత లేదా అంటే 2 గంటల తర్వాత చేస్తారా అనేది ఎగ్జాక్ట్ గా సమాచారం అనేది తెలియాల్సి ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా మధ్యాహ్నం తర్వాతే ఈ యొక్క ట్రాఫిక్ ఆంక్షలు అన్నట్టు అమలు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే సభ అనేది సాయంత్రం జరుగుతూ ఉంటుంది కాబట్టి మధ్యాహ్నం నుంచి ఈ యొక్క ఆంక్షలు అనేవి అమల్లోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక సభకు సంబంధించి ఇప్పటికే పార్టీ క్యాడర్ కొంత ఉత్సాహంతో కనిపిస్తోంది. బీజేపీ నాయకులు దాదాపు ఈ సభకు 1,00,000 మందికి పైగానే వస్తారు అనేటువంటి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. అంతమందికి కూడా అనేక రకాల ఏర్పాట్లు అనేవి చేయడం జరిగింది. ఎందుకంటే ప్రధాని మోదీ 3వసారి ప్రధాని అయిన తర్వాత మొదటిసారి వస్తూ ఉన్నారు కాబట్టి జిల్లాల్లో ఉన్నటువంటి కేడర్ మొత్తాన్ని కూడా అప్రమత్తం చేయాల్సిన కొంత అలర్ట్ చేస్తూ వాళ్ళలో కొంత నూతన ఉత్సాహాన్ని నింపాలి అంటే మాత్రం ఒకసారి ప్రధాని మోదీ అంటే ఇప్పటి వరకు అసలు బీజేపీ ఏం చేస్తుంది, ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంది, ఇటీవల కాలంలో కొంత బీజేపీ కూడా విమర్శలు అనేవి వచ్చినటువంటి నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి బీజేపీ నేతలు రాష్ట్రానికి ఎటువంటి ఆర్థికంగా ప్రయోజనాలను చేకూర్చట్లేదు, పేరుకే ఉన్నారన్నటువంటి కొంత విమర్శలు అనేవి ఇతర పార్టీల నుంచి ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నుంచి కావచ్చు ఇతర పార్టీల నుంచి వస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు యొక్క అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాల నేపథ్యంలో వాటిని మోదీ చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ముందుకు తీసుకెళ్లాలి అని అంటే ఆయన యొక్క ఈ ప్రారంభోత్సవ కార్యక్రమాలు కావచ్చు, 8,000 కోట్ల రూపాయలకు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ఈ ప్రారంభోత్సవాలన్నింటినీ కూడా వాటిని ముందుకు తీసుకెళ్తూ వివిధ ప్రసంగాల్లో ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి అవకాశాలు ఉంటాయి బీజేపీ కేడర్ అంతా. సో అందులో భాగంగానే అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు అనేవి అలాగే ప్రారంభోత్సవాలు అనేవి కొంత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఇక వివిధ జిల్లాల్లో ఇటు హైదరాబాద్ తో పాటు వివిధ జిల్లాల్లో ఉన్నటువంటి పార్టీ కేడర్ మొత్తానికి కూడా ఇప్పటికే ముఖ్య నేతలంతా ఈ సమాచారాన్ని అందించడం జరిగింది. పెద్ద ఎత్తున జనాలను సమకూర్చుకొని ప్రధాని మోదీ సభకు హాజరవ్వాలి స్వచ్ఛందంగా అంటూ ఈ విషయాన్ని కూడా నేతలందరూ కార్యకర్తలకు తెలియజేసిన నేపథ్యంలో ఇవాళ పరేడ్ గ్రౌండ్స్ అంతా కాషాయవనంగా మారేటువంటి అవకాశాలు అనేవి చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆశ రత్నకుమార్, మనం చూస్తున్నాం ఒక పక్క ఎటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి, అనేక సంక్షేమ అంటే అనేక అభివృద్ధి కార్యక్రమాలు అదేవిధంగా చేసిన పనులను చూపించుకోవడానికి ఈ రోజు ప్రధాని మోదీ తెలంగాణలో బీజేపీ ఏ స్థాయిలో ముందుకెళ్ళబోతుంది, నెక్స్ట్ టైం అధికారంలోకి రావడానికి ఇప్పటి నుంచి ప్రయత్నాలు చేస్తున్నారనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. లెట్ వెయిట్ అండ్ సీ ఈ రోజు సభలో ఏం మాట్లాడబోతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ రత్నకుమార్.